అసెంబ్లీ సమావేశంలో లైవ్లో చూద్దాం. మా పార్టీలో ఉన్న లెజిస్లేటర్స్ అందరినీ కూడా పిలుచుకొని ప్రతి ఒక్కరితో పాటు కొన్ని రోజుల పాటు గడిపి ఎవరెవరికి ఏ ఏ అంశం మీద ఆసక్తి ఉందని చెప్పి కనుక్కొని వాళ్ళతో పాటు డిస్కస్ చేసి, ఎందుకంటే ఈ అసెంబ్లీ ఈ లెజిస్లేచర్ అంతా కూడా కేవలం ఇదంతా కూడా మనము ప్రజలను సర్వ్ చేసేదానికి ఒక ఇన్స్ట్రుమెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ విషయంలో మరి వాళ్ళకి ఆసక్తి ఉందని చెప్పి కనుక్కొని వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పిస్తూ తన స్థానం కూడా మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినా నాకు కల్పించినారంటే నేను ఈరోజు చాలా గర్వపడతా ఉన్నాను అధ్యక్ష. ఈ లీడర్ కింద నేను పనిచేసేదానికని మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇదే విషయానికి వస్తే ప్రతిపక్ష నాయకులు గారు పోయినసారి చాలా అనర్గళంగా చాలా బ్యూటిఫుల్గా బడ్జెట్ గురించి మరి ఆ రోజు డిస్కస్ చేసినప్పుడు, గవర్నర్ గారి ప్రసంగం మీద లాస్ట్ టైం డిస్కస్ చేసినప్పుడు మరి కొంతమంది అటుపక్క నుంచి అబ్జర్వ్ చేశారు అధ్యక్ష, అన్ని ప్రతిపక్ష నాయకులే మాట్లాడతారని చెప్పి. తను అన్ని మాట్లాడితేనేమో అన్ని మాట్లాడతారంటారు, తను వేరే వాళ్ళకి స్థానం కల్పిస్తేనేమో ఎందుకు మాట్లాడలేదని అంటారు. ఇది ఏ విధంగా సాగుతూ ఉంది అధ్యక్ష ఈ డిస్కషన్? నాకైతే మరి కొంచెం ఇది ఎందుకంటే అంత ఇంప్రెసివ్గా అయితే కనపడడం లేదు. మరి అదేవిధంగా అధ్యక్ష 8వ తేదీ మన ఉమెన్స్ డే. మరి ఉమెన్స్ డే సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్లో 202 రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి అదే 202 కోట్లు. మరి ఆ విషయంగా ఎందుకంటే మనకు లేడీస్ మహిళలు అనేటప్పటికీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ సొసైటీ కాబట్టి మరి వాళ్ళకు సంబంధించిన కొన్ని విషయాలు అడ్జర్న్మెంట్ మోషన్ మూవ్ చేయాలని చెప్పి ప్రతిపక్ష నాయకులు గారు డిస్కస్ చేయాలని చెప్పి మరి అడిగారు అధ్యక్ష. తాను అడిగింది ఏదంతా కూడా ఓన్లీ 5 minutes టైం. ఆ 5 minutes టైం కూడా ఎందుకంటే టు ఎక్స్ప్లెయిన్ ద నెసెసిటీ ఫర్ హ్యావింగ్ అన్ అడ్జర్న్మెంట్ మోషన్ అధ్యక్ష. పోనీ అప్పుడు సేమ్ మా మంత్రివర్యులు గారు సలహా ఇచ్చారు అధ్యక్ష, ఏమని, గవర్నర్ గారి సందేశంలో మీరు డిస్కస్ చేయొచ్చు కదా, సో అక్కడ డిస్కస్ చేయండి అని చెప్పి మంత్రివర్యులు గారు మరి సలహా ఇచ్చారు. మరి అదే సలహా నేను ఇప్పుడు ఫాలో అవుతా ఉన్నాను అధ్యక్ష. మనకు గవర్నర్ గారి ప్రసంగం అయినా కూడా మనకు మహిళలు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ కాబట్టి, పైగా 8వ తారీఖే మరి ఉమెన్స్ డే జరిగింది కాబట్టి మొదట్లోనే మహిళలతోనే మన మంత్రివర్యులు ఇచ్చిన సజెషన్ ప్రకారం స్టార్ట్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. మరి వాస్తవానికి మన ఈ ప్రభుత్వం ఏర్పడినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు మనకు ఈ రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు 14,204 కోట్ల రుణాలు ఉన్నాయి అధ్యక్ష. దిస్ హెస్ బీన్ వెరిఫైడ్ బై SLBC విచ్ హ్యాస్ బీన్ ప్రిసైడెడ్ బై ద చీఫ్ మినిస్టర్ ఆన్ నంబర్ ఆఫ్ అకేషన్స్ అధ్యక్ష. మరి దాంట్లో ఇప్పటి వరకు కూడా మనకు యాక్చువల్గా రెన్యూ అయిన లోన్స్ అబౌట్ 1000 crores ఉన్నాయి అధ్యక్ష. మరి ఈరోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫ్రెష్ లోన్స్ దాదాపు మనకు ఒక 2,000 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి ఈ 3,000 కోట్ల మీద ఒకవేళ మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసినట్లయితే అట్ ద రేట్ ఆఫ్ 12.5% అప్రాక్సిమేట్గా మనకు 400 కోట్లు ఓన్లీ ఇంట్రెస్ట్ అవుతుంది అధ్యక్ష. అయితే ఈ 204 కోట్లలో మనము అప్రాక్సిమేట్గా 1000 కోట్లు మనము ఏదైతే మనము రిన్యూ అయినాయో మరి దాంట్లో 13,200 కోట్లు ఇంకా మిగిలిపోతాయి అధ్యక్ష, అంటే రిన్యూ కానివి. సో దానికంతా కూడా ఆటోమేటిక్గా అపరాధ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. మరి 13,200 కోట్ల అపరాధ వడ్డీ అట్ ద రేట్ ఆఫ్ 18% మనం క్యాలిక్యులేట్ చేస్తే అప్రాక్సిమేట్గా 2,000 కోట్లు ఇంట్రెస్ట్ అవుతుంది అధ్యక్ష. అంటే 2,000 కోట్లు రీన్యూ కాని లోన్స్, మరి మనకు 3,000 కోట్లు ఎగ్జిస్టింగ్ లోన్స్, టోటల్ ఇంట్రెస్ట్ అప్రాక్సిమేట్గా 2,400 crores అవుతుంది అధ్యక్ష. మనము ఈరోజు 202 కోట్లు ఇచ్చేసి ఇంత మరి సర్టిఫికేషన్ పొందుతా ఉందామంటే ఓన్లీ ఇంట్రెస్ట్లోనే అధ్యక్ష మనకు 2,400 మైనస్ 202 కోట్లు వేసుకుంటే ఎంత ఇంట్రెస్ట్ ఉందని ఒక్కసారి మనం గమనించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. మరి ఇది ఇలా ఉండగా అధ్యక్ష నాకైతే 202 కూడా కొద్దిగా తమాషగా కనపడతా ఉంది అధ్యక్ష. ఎందుకంటే తమాషా కాదు, కొద్దిగా సెంటిమెంటల్గా. ఎందుకంటే 101, 202 శనగ బ్యాళ్ళు ఇవన్నీ కూడా కొద్దిగా మనకు ఏదో సాంప్రదాయానికి సంబంధించిన విషయంగా కనపడతా ఉంది అధ్యక్ష. నాకు ఏది ఏమైనా కూడా అధ్యక్ష మనకు గవర్నర్ గారి ప్రసంగము ఒక రాజ్యాంగ బాధ్యత, మరి అదొక కాన్స్టిట్యూషనల్ అబ్లిగేషన్ కాబట్టి మనకు జనరల్గా గవర్నర్ గారి ప్రసంగంలో మనకు గత సంవత్సరంలో మన ప్రభుత్వము ప్రణాళిక ఏమి, ప్రోగ్రెస్ ఏమి, రాబోయే సంవత్సరంలో ప్రభుత్వం ప్రణాళిక ఏమి, ప్రోగ్రెస్ ఏమి,
మనం ఏమైతే అనుకుంటా ఉన్నాము ఇవన్నీ కూడా క్యాబినెట్ అప్రూవ్డ్ డ్రాఫ్ట్గా మనకు ఇక్కడ ప్రసంగంలో గవర్నర్ గారు చేస్తారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్గా మనం భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. మరి పోయినసారి మనం గవర్నర్ గారి ప్రసంగం ఒక్కసారి మనం గమనించినట్లయితే అసలు అది ఫస్ట్ బడ్జెట్, కొత్త రాష్ట్రము, కొత్త ప్రభుత్వము. మరి ఆ ప్రసంగం ఒక్కసారి మనం చదివి గుర్తు తెచ్చుకున్నట్లయితే అధ్యక్ష అసలు మనకు భయాందోళన, ఏ హిరోషిమా నాగసాకి గద జరిగినప్పుడు ఏదో అల్లరైపోయిందనే ఉద్దేశంతో అంత భయాందోళన కలిగింది అధ్యక్ష. ఎందుకంటే అది చదివినప్పుడు విన్నప్పుడు ఆ విధంగా ఉన్నిందనమాట. అసలు డబ్బులు లేవు, అసలు రాష్ట్రం ఏమవుతుందో, అసలు ఏ పరిస్థితిలో మనం ఉన్నామని. మరి ఆ రోజు కూడా మా పార్టీ కానీ మా నాయకులు కానీ వాస్తవమే ఇబ్బందుల్లో ఉన్నాము, ఇది మన అందరి ఆస్పిరేషన్స్కు అగెయిన్స్ట్గా జరిగిన డివిజన్ ఇది. అయినా మనము పబ్లిక్కు ఈరోజు వీ హ్యావ్ టు స్టాండ్ అప్ అండ్ గివ్ కాన్ఫిడెన్స్ టు ద పబ్లిక్. ద సిచ్యువేషన్ ఈజ్ నాట్ ఆల్ దట్ బ్యాడ్, అంత ఇబ్బందిగా లేదు, దెర్ ఆర్ ప్రాబ్లమ్స్, మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, లెట్ అస్ వర్క్ టుగెదర్ అని చెప్పి ఆ రోజు చాలా హుందాగా మరి ఆ రోజు ప్రతిపక్ష నాయకులు గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు కొన్ని మనం ఒకవేళ ఫిగర్స్ మనం గమనించినట్లయితే అధ్యక్ష, మరి డెట్ టు జిఎస్డిపి రేషియో అధ్యక్ష ఆ రోజు మనం గమనించినట్లయితే మనకు 22.4% ఉన్నింది అధ్యక్ష. అంటే మన అప్పు వర్సెస్ జిఎస్డిపి రేషియో ఎప్పుడు 2014లో. మరి ఇదే 2004 చూసినట్లయితే 10 years బిఫోర్ అధ్యక్ష, కరెక్ట్ 2004 అప్పుడు చూసినట్లయితే 33% ఉంది అధ్యక్ష డెట్ టు జిఎస్డిపి రేషియో. దిస్ ఇస్ యాక్చువల్లీ అలాంగ్ విత్ పేపర్స్తో పాటు ఉంది. అంటే 33% మనకు డెట్ టు జిఎస్డిపి రేషియో ఉందంటే అక్కడి నుంచి 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలలో తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సాధించింది ఏమంటే అప్పును దాదాపు 10% మనకు తగ్గించగలిగినారు అధ్యక్ష. అదేవిధంగా మనం ఒకవేళ పావర్టీ రిడక్షన్ గురించి చూసినట్లయితే అధ్యక్ష 2004-2005 సంవత్సరం మనం గమనించినట్లయితే పావర్టీ రేషియో 29% ఉన్నింది అధ్యక్ష. అటువంటిది మనకు 2011-2012 వచ్చేటప్పటికి దాదాపు 90%, వన్ ఆఫ్ ద లీస్ట్ ఇన్ ద కంట్రీ అధ్యక్ష. అంటే 29 నుంచి 2004-2005లో ఉన్న 29% నుంచి మనకు దాదాపు 2011-12కు 9%, 20% తగ్గించగలిగారు అధ్యక్ష. మరి అదేవిధంగా మరి ఇంతకు ముందు మన గౌరవ సభ్యులు మాట్లాడుతూ కూడా 16,000 కోట్ల లోటు బడ్జెట్, 16,000 లోట్ల బడ్జెట్, ఇది అంటే స్టార్టింగ్ నుంచి అధ్యక్ష ఇది ఇంచుమించు ఓం బూర్బోత్సవ టైప్లో 16,000 లోటు బడ్జెట్. కాకపోతే ఈ 16,000 లోటు బడ్జెట్ ఎక్కడి నుంచి అరైవ్ అయినారనేది మనం ఒక్కసారి గమనించినట్లయితే అధ్యక్ష మనకున్న స్టాటిస్టిక్స్ ప్రకారము, మనకున్న మరి సమాచారం ప్రకారము 1994-2000 సంవత్సరానికి అధ్యక్ష 1994-2004 ఆ డికేడ్ చూసినట్లయితే ఆ డికేడ్ అంతా కలిస్తే ఆ 10 సంవత్సరాలు కలిసి మనము మన రాష్ట్రము 21,000 కోట్లు డెఫిసిట్లో ఉన్నాం అధ్యక్ష, రెవెన్యూ డెఫిసిట్లో. ఇప్పుడు 1994 నుంచి 2004, 2004 నుంచి 2014కు వచ్చినట్లయితే అంటే నెక్స్ట్ సక్సెసివ్ గవర్నమెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్పెషల్లీ లాస్ట్ 8 years చూసినట్లయితే 11,000 కోట్లు సర్ప్లస్ లేక వచ్చినాం అధ్యక్ష. అంటే 2004 సంవత్సరంలో మనం 21,000 కోట్లు ఏదైతే డెఫిసిట్లో ఉన్నామో అది 2014 కంతా కూడా మనము 11,000 సర్ప్లస్కి వచ్చినాం అధ్యక్ష. సో మన ప్రభుత్వం 2014లో ఎప్పుడైతే టేకప్ చేశామో అప్పుడు వాస్తవానికి మనం రెవెన్యూ సర్ప్లస్లో ఉన్నాం అధ్యక్ష. డెఫినెట్లీ 2014-2015లో వీ ఎక్స్పెక్ట్ రెవెన్యూ డెఫిసిట్. ఎందుకు వీఆర్ ఎక్స్పెక్ట్ డెఫిసిట్ అంటే విభజన జరిగింది, మనం అనుకున్న ప్రకారంగా మనకు ఒకవేళ రెవెన్యూస్ రాకపోవచ్చు, కాకపోతే దానికి కంప్లీట్ క్లారిటీ అనేది పక్కాగా ఫిగర్ అరైవ్ కాదు అంటిల్ వి క్లోజ్ ద బడ్జెట్ ఫైనాన్షియల్ ఇయర్. కాబట్టి మనము వీఆర్ ఎక్స్పెక్టింగ్ దానికే మనకు ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలో వాళ్ళు ఏమన్నారు అధ్యక్ష, వీ ఎక్స్పెక్ట్ రెసిడ్యువల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ టు హ్యావ్ రెవెన్యూ డెఫిసిట్, దేర్ ఫోర్ దట్ విల్ బి బ్రిడ్జ్ అని చెప్పి చట్టంలో యాక్ట్లో మనకు పెట్టి ఉన్నారు అధ్యక్ష. కానీ 16,000 ఫిగర్ అనేది మాత్రము నాకు తెలిసి ఐ డోంట్ నో హౌ దే అరైవ్డ్. మాకు ఏదైనా ఏ విధంగా అరైవ్ అయినారో చెప్తే కూడా అది హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పి మీకు మరి నేను తెలియజేసుకుంటా ఉన్నా అధ్యక్ష. మరి ఆ రోజు మేము ఎప్పుడైతే మేము ఆ రోజు అంత దారుణమైన పరిస్థితి లేదు,